ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. ప్రయోజనం అయిపోయింది, నిష్ప్రయోజనము అయిపోయింది. అయితే వెళ్ళని వాళ్ళు ఆస్తి దేవుని ఉపయోగపడి దేవుని మందిరంలో పని కొరకై ఉపయోగపడి వారు ప్రత్యేకించబడ్డారు. వారి ఆస్తి కూడా ప్రత్యేకించబడి దేవుని పని కొరకు ఏం చేయబడింది, ఉపయోగపడి. నా ప్రియమైన సోదరి సోదరులా, ఇక్కడ దేవుని వాక్యం గురించి మనము ఆలోచిస్తే మనము ఇచ్చేవారంగా మనం ఉండాలి, ఎప్పుడు పుచ్చుకునేవారంగా కాదు. దేవునికి ఏం చేయాలి, మనం ఇచ్చేవారంగా. ఎవరైతే ఇస్తారో సనుకోకుండా వెనక్కుండా, ఎవరైతే ఆ సనుకోనకుండా బలవంతం కాకుండా స్వేచ్ఛగా ఇస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే కొంతమంది 10 భాగం 10వ భాగం నాయన దేవుడు దీవించాలంటే 10వ భాగం కాదు, 10వ భాగం కంటే ఎక్కువ వెంగలి చెయ్యాలి. కొంతమంది నేను చెప్పను, కొంతమంది అడుగుతారు మా దర్శభాగం ఏంటండి, ఎప్పుడు చెప్పరేటండి అంటే నేను చెప్పాను. కాబట్టి అంటే ఈ బలవంతం కాదు, మీరు దేవుడు దీవించి ఆస్వాదించాలంటే ఈ క్రమం, ఈ క్రమంలో మీరు ఉంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అన్నిట్లో కూడా మన సమయంలో దేవుడు దశభాగం తీయాలి, మన బలంలో దశభాగం తీయాలి. నువ్వు సంపాదించిన వాటిలో కూడా ఏం చేయాలి, దశభాగము తీయాలి. దశభాగం ఒక చెప్తున్నా, శ్రావణ్ గారు మీటింగ్ పెడుతున్నాడు కదా, నరుకులు లేని మీటింగ్ లేదా అన్నాడు. మీటింగ్ మాంసం పెట్టాలి ఉందా చెప్పండి. మీ ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటున్నారు, అయ్యా మీరు మటన్ వేయండి చికెన్ వేయండి అని ఇప్పుడు అడిగానా? చెప్పాలి. ఇప్పుడు మాంసాపేక్షకులు అలాంటి వాళ్ళు ఎప్పుడు మిశ్రిత జన్మ వాళ్ళు, ఎప్పుడు ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం సుఖిద్దామా అనే వంట తప్ప నరుకుడు కావాలంట. నరుకుడు ఆ లేదు తీసుకుని నరికెత్తే అదే కూడా అయిపోతుంది. నరుకుడు లేని మీటింగా ఆ మాట విన్నప్పుడు ఎంత బాధ వచ్చిందినా. వాక్యం ఏమి వింటున్నారు వీళ్ళు వాక్యం ఏమి వింటున్నారు? ఇన్ని రోజుల నుంచి దేవునికి వస్తున్నారు, మారుమూసి పొందేమంటున్నారు, నోరు తెచ్చి ఆరాధిస్తా ఉన్నారు. మాంసం కొరక ఆ మీటింగ్, తిండి కొరక ఆ మీటింగ్ దేనికి చెప్పండి. సహవాసం. వేళ ఎవరైనా ఈ మీటింగ్ పెట్టుకుంటే మనం అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా మీరు ఒంటరిగా లేరు, మేమందరం ఉన్నాము అని కలిగింది. ఏదో గెంజో లేకపోతే చారో లేకపోతే ఏదైనా సరే. నాకు నేను వంకవారంలో ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను, నిదోరాల ఇంటికి. వాకింగ్ చెప్పొస్తే ఆమె ఎత్తు 10 రూపాయలు చేతిలో పెట్టింది. ఏమండి అన్నం చూస్తేనేమో కోటా బియ్యం పెట్టింది. మరి అది మీటింగ్ అవుతే ఏమో మాంసం పెట్టు చేపలు పెట్టు అని అంటే సరిపోద్దా? అందుకే మీరు ఎప్పుడు కూడా ఆశించాలి. ఏం ఆశించాలి మనం? వాక్యము సహవాసం. దేవుని నామ వందనాలు. కొంత డబ్బున్న వాళ్ళు పెట్టారనుకోండి, తప్పు లేదు. పెట్టిన వాళ్ళని పొగడకూడదు, లేని వాళ్ళని తెగేవాడు. ఈ మధ్యలో ఒక శ్రావణ్ గారు చిన్న మందిరం ఓపెన్ చేశారు, నేను వెళ్ళాను. లేని వాళ్ళు గిఫ్ట్ కూడా ఇవ్వలేదు పాపం ఆయన. నేను సంతోషంగా వచ్చేసాను. కాబట్టి మనం అట్లా ఆశించకూడదు. దేని కొరకు వెళ్ళాలి మనం? సహవాసం కొరకు మనం వెళ్ళాలి. అది ప్రత్యేకమైనది. విస్తృత జనం అంటాడు, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఏమండి చాలా జాగ్రత్త కలిగింది పెట్టాలి. మీటింగ్ పెట్టుకోకూడదని కాదని చెప్పేది. ఏమండి ఒక సాంబారు లేదా ఒక కూర, మామూలు కూర వేసి పెడితే అది మీటింగే. అది కూడా ఏంటి? మీటింగ్. అంతేగాని ఇట్లా మనం చేయకూడదు. మాంసాపేక్ష ఎప్పటికైనా ఈ మిశ్రిత జనం ఎప్పటికైనా నష్టం. అందుకే మిశ్రిత జనము దేవుడు ఉండకుండా అరణ్యంలో వాడిని ఏం చేశాడు? చంపేశాడు. కాబట్టి నా ప్రియమైన సోదరులాగా మనము బలలో పాల్గొని వచ్చినప్పుడు మనలో మిశ్రితమైన చూసుకుని మనం పరీక్షించుకుని మన బలలో పాల్గొని అలా పొందినట్లుగా ప్రభు మనకు సహాయము చేయండి. ప్రార్థన చేద్దాం, మోకరించండి.